అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పొద చిక్కుడు సాగులో మెళకువలు, పశుపక్షాదుల నుంచి మనుషులకు సోకే జూనోటిక్ వ్యాధులు సోకకుండా జాగ్రత్త చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కూరగాయ పంటల్లో చిక్కుడు ఒకటి. ఒకప్పుడు చిక్కుడును పందిళ్లకే సాగు చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో పొద రకాలు వచ్చాక చిక్కుడును 3 కాలాల్లోనూ సులువుగా సాగు చేస్తున్నారు. వానాకాలం పంటగా సాగు చేసుకోవడానికి జూన్, జూలై మాసాలు అనువైన సమయం. 80 నుంచి 90 రోజుల పంట కాలంలోనే పొద చిక్కుడు రైతుకు మేలైన దిగుబడిని అందిస్తుంది. పందిరి సాగుతో పోల్చితే పంటకాలం తక్కువగా ఉండటం మంచి దిగుబడినివ్వడంతో పాటు సంవత్సరం పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వానాకాలం పంటకు కొంతవరకు తుప్పు తెగులు, కాయతొలుచు పురుగుల వల్ల నష్టం ఉంటుంది. అయితే మేలైన రకాలను ఎంచుకొని సాగులో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడులు పొందే అవకాశం ఉంది. పొద చిక్కుడు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. చిక్కుడుని మనం వానాకాలంలో సర్వసాధారణంగా సాగు చేస్తాము. అది తీగ చిక్కుడు అనేది ఎక్కువ రోజుల పంట కాలం ఉంటుంది. వానాకాలం నాటుకున్నట్లయితే మనకు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కాతకు వస్తుంది. సో ఈ పొద చిక్కుడులో మనకు రకాలను చూసుకున్నట్లయితే అర్క, అమోగ్, కొంకన్ భూషణ్, ఇంకా డాలికాస్ 27 అనే రకాలు రైతులు సాగుకు ఎంచుకోవచ్చును. ఒక ఎకరానికి దాదాపుగా 13 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి 1 కేజీ విత్తనానికి ఇమిడాక్లోరోపిడ్ మరియు 3 గ్రాముల థైరం మందులతోని విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదన్నట్లయితే ట్రైకోడర్మా విరిడి 1 కేజీ విత్తనానికి 20 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం విత్తే ముందు 3 నుంచి 4 సార్లు మెత్తని దుక్కి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మనకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు, అలాగే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 33 కిలోల యూరియా వేసుకోవాలి. మనము బోదల సార్లు పద్ధతిలో చిక్కుడును నాటుకున్నట్లయితే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ముంపుకు గురి కాకుండా, అలాగే వేరుకులు సోకకుండా మనం రక్షించవచ్చును. సో దీంట్లో మనకు డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎత్తుబెడ్లు చేసి నాటుకోవచ్చును. సాధారణంగా విత్తుకోవడానికి దూరం వచ్చేసి వరుసకు మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసల మొక్కల మధ్యలో 15 సెంటీమీటర్లు ఉండే విధంగా ఎత్తుకుంటాము. డ్రిప్ సిస్టంలో రైజ్డ్ బెడ్ మెథడ్లో చేసినట్లయితే 2 లాటరల్స్ మధ్యలో 4 ఫీట్ల దూరంతో లాటరల్స్ ఏర్పరచుకొని 80 సెంటీమీటర్ల వెడల్పుతో ఎత్తు బెడ్లను చేసుకోవాలి. ఈ బెడ్కి 2 సార్లు విత్తనాలను నాటుకోవాలి. కలుపు నివారణ కోసం అయితే విత్తిన వెంటనే మనం 48 గంటల లోపల పెండిమిథిలిన్ అనే మందు అయితే 1.25 లీటర్లు 200 లీటర్ల నీళ్ళల్లో కలిపేసి పదును భూమి పైన బాగా పిచికారీ చేసినట్లయితే మనకు తొలి దశలో వచ్చే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఆ తర్వాత వచ్చే కలుపుని మనం గుంటగా అంతర్కృషి చేసి కానీ లేదా మాన్యువల్గా కానీ చేసి మనం నివారించుకోవచ్చును.
తర్వాత ఈ 30 రోజుల దశలో పైపాటు ఎరువుని యూరియా రూపంలో 25 కిలోల నుంచి 33 కిలోల వరకు కూడా యూరియాని మనం పైపాటుగా ఇచ్చి నీళ్లు పారించుకున్నట్లయితే పంట వేపుగా పెరుగుతుంది. మనకి దీంట్లో పురుగులు తెగుళ్ళ సమస్యను చూసుకున్నట్లయితే విత్తిన మొదటి నెల రోజుల లోపల లేత ఆకులపైన పెంకు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి ఎస్పేట్ అనే మందు అయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చును. తర్వాత రసం పీల్చే పురుగులు ఎటువంటిది పేనుబంక, అలాగే తామర పురుగులు ఈ ఆకుల మీద లేత భాగాల మీద రసం పీల్చడం వల్ల ఆకులు ముదురుకుపోయినట్లు వంకర్లు తిరుగుతాయి. సో పూత దశలో కనుక మనం ఎక్కువగా త్రిప్స్ డ్యామేజ్ ఉన్నట్లయితే ఈ పూత అనేది కాయలాగా సెట్ కాకుండా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనము నివారించుకోవడానికి ఇమిడాక్లోరోపిడ్ అయితే 0.3 ml లేదా ఎస్టామిప్రిడ్ అయితే 0.3 గ్రాములు, థయామిథాగ్జామ్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి ఏదో ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చును. ఇక తర్వాత ప్రధానమైనది ఈ కాయపుచ్చు లేదా కాయ తొలచి పురుగు పూత మరియు కాత దశలో ఆశించి ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. దీన్ని మనం సమర్థవంతంగా నివారించడానికి పూత దశలో అంటే పిందె ఏర్పడక ముందే ప్రొఫెనోఫాజ్ లీటర్కి 2 ml, అలాగే వేప నూనె 1500 ppm గాఢత గలది 5 ml లీటర్ నీటికి చొప్పున 2 కలిపి ఒకసారి పిచికారీ చేసుకోవాలి. తర్వాత లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవడము, 1 లేదా 2 సార్లు బీటీ ఫార్ములేషన్ లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకొని మనం ఈ కాయపుచ్చుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా కూడా మనకు ఈ పురుగు ఉధృతిని బాగా గమనించినట్లయితే కొరాజిన్ అన్నది అయితే 0.3 ml లేదా స్పైనోసైడ్ అయితే 0.3 ml లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 10 రోజుల వ్యవధిలో 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే తుప్పు తెగులు మరియు అంతర్గ్రస్ మచ్చ తెగులు అనేది ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ తొలి దశలో గమనించిన వెంటనే మ్యాంకోజెబ్ అనే మందు లీటర్కి 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైఫెనకొనజోల్ అనే మందు 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. డ్రిప్ సిస్టమ్, మల్చింగ్ సిస్టమ్ ద్వారా ఈ డాల్కస్ బీను సాగు చేసినప్పుడు సో ఫెర్టిగేషన్ పద్ధతిలో మనం ఎరువులను ఇచ్చుకున్నట్లయితే సమర్థవంతంగా మనకు ఎరువుల వినియోగం పెరిగి పంట వేపుగా పెరుగుతుంది. దీనికి గాను 19 ఒక 8 కిలోలు ఎకరానికి వారానికి ఒకసారి చొప్పున పంట 60 రోజుల దశ వచ్చే వరకు కూడా ఇస్తూ ఉండాలి. దీని ద్వారా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కల నుంచి రేబీస్, గజ్జి, పశువులు, గొర్రెలు, మేకల నుంచి ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. ఈ సంక్రమిత వ్యాధులనే జూనోటిక్ వ్యాధులంటారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ డే నిర్వహిస్తుంటారు. పెంపుడు జంతువులకు ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా టీకాలు వేయించాలంటూ జూనోటిక్ వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి, అవి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సూచనలిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. మనతో పాటు మన పరిసర ప్రాంతాల్లో మన చుట్టుపక్కల కూడా మనము పశువుల్ని పెంచడము, ఫామ్ యానిమల్స్ అంటారు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కుందేళ్ళు, వీటిని పెంచుతున్నాం. అదేవిధంగా కోళ్ళను పెంచుతున్నాం. అదేవిధంగా పెట్ యానిమల్స్ అంటే కుక్కలు, పిల్లులను కూడా మనము పెంచుతున్నాం. వీటన్నిటికీ మనము సాకడం వలన మనకు తెలియకుండా కొన్ని వ్యాధులు వాటి నుంచి మనకు, మన నుంచి వాటికి సంక్రమించే ప్రమాదము ఉంది. జంతువుల నుంచి మనుషులకు వచ్చేటటువంటి వ్యాధులను యాంథ్రోపోజూనోసిస్ అంటారు. అదేవిధంగా
మనుషుల నుండి జంతువులకు వచ్చే వ్యాధుల్ని జూయాంత్రపోనోసిస్ అంటారు. అయితే ముఖ్యంగా ఈ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో కుక్కలు, పిల్లులు, నక్కల ద్వారా వచ్చేటటువంటిది రేబిస్. అలాగే మనము ఎలుకల నుంచి మనకు వస్తుంది లెప్టోస్పైరోసిస్ అనేటటువంటి ఒక వ్యాధి. అదేవిధంగా లిస్టోరియాసిస్ అనేటటువంటి వ్యాధి కూడా ఈ యొక్క జంతువుల నుంచి మనకు వస్తుంది. అదేవిధంగా ఆవుల నుంచి, గేదెల నుంచి వాటి పాలను బాగా వేడి చేసి తాగకపోతే మనకు ట్యూబర్క్యులోసిస్ వంటి వ్యాధి వస్తుంది. అదేవిధంగా పందుల నుంచి వచ్చేటటువంటి వ్యాధి ఎన్సెఫలైటిస్, మనము మెదడు వాపు వ్యాధి అని చెప్పేసి చిన్నపిల్లలు చాలా వరకు ఈ సీజన్లో ఈ వ్యాధి వలన చనిపోవడం అనేది గతంలో మనము చూసాము. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా జంతువుల నుంచి మనుషులకు సోకుతాయి. అదేవిధంగా మనకి కోళ్ళ నుంచి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటటువంటి వ్యాధి, మీకు బర్డ్ ఫ్లూ అని వస్తుంది. ఆ బర్డ్ ఫ్లూ కూడా మనుషులకి సోకే ప్రమాదము ఉంది. ఈ రకంగా మనము పెంచుకునేటువంటి జంతువుల నుంచి మనకు ఈ యొక్క వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరము ఉంది. అయితే ముఖ్యంగా మనము ఈ యొక్క జంతువుల నుంచి మనుషులకు వచ్చేటటువంటి వ్యాధులు మాట్లాడుకునేటప్పుడు ఈ రేబిస్ అనేటటువంటి వ్యాధి కుక్క కానీ నక్క కానీ కరవటం వలన మనకు వస్తుంది. ఈ వ్యాధి మనుషులకు సోకినట్లయితే మరణాలు అనేవి సంభవిస్తాయి. ఇది మనకే కాదు, కుక్కలు కానీ నక్కలు కానీ వేరే పశువులకు కరవడం వలన, దూడలకు కరిచినా సరే ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అందువలన ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా మనం పెంచే పెంపుడు జంతువులకు 6 నెలలకు ఒకసారి ఈ రేబీస్ వ్యాధి నివారణ టీకాలు కానీ మనము వేసుకున్నట్లయితే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలు మనకి కరిచినా, లేకపోతే మన గాయాలపై అవి నాకి లాలాజలము పడినా మనకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడదు. ఈ వ్యాధి కలుగు చేసే వైరస్ ర్యాబ్డో వైరస్, ఇది డైరెక్ట్గా నాడీ వ్యవస్థని అటాక్ చేసి నాడీ వ్యవస్థ ద్వారా సెంట్రిపేటల్గా పైకి ప్రయాణించి బ్రెయిన్లోన హిప్పో క్యాంపస్ అనేటటువంటి ఒక ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని కొన్ని రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ చేసుకున్న తర్వాత ఈ వైరస్ మళ్ళీ బ్లడ్లోకి మల్టిప్లై అయ్యి బ్లడ్లోకి వచ్చి ఈ వ్యాధిని కలుగు చేస్తుంది. అందువలన కుక్క కానీ నక్క కానీ కరిసిన వెంటనే ట్యాప్ వాటర్ కింద గాయాన్ని చక్కగా కడిగి తర్వాత లైబాయ్ సబ్బు కానీ కార్బాలిక్ యాసిడ్ కానీ ఎనీ యాంటీసెప్టిక్ లేకపోతే ఏం దొరకకపోతే పసుపైన ఆ ప్రదేశంలో వేసినట్లయితే ఆ వైరస్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా శరీరంలో పైకి వెళ్లకుండా అక్కడికక్కడే చనిపోతుంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి ఫ్రెగైల్ వైరస్, మంచినీరు తగలగాన చనిపోతుంది. అయితే చాలామంది రైతులు దూడకి కుక్క కరిసింది పాలు తాగొచ్చా అని అడుగుతుంటారు. అయితే మనం వెంటనే గమనించిన వెంటనే దానికి మనం వైద్యం చేయించి తర్వాత తల్లికి కూడా టీకాలు వేయించి ఈ పాలను బాగా మరిగించి మనము తీసుకోవచ్చు. లేని యెడల దూడను కరవటం వలన దానికి రేబీస్ వచ్చి మళ్ళీ తద్వారా దాని తల్లికి, ఎందుకంటే ఇది యొక్క చనుకట్టును తాగుతుంది కాబట్టి దీని పళ్ళు ఏమైనా సరే దాని యొక్క చనుకట్టుని గాయం చేసినప్పుడు ఈ యొక్క లాలాజలము ఆ గాయానికి తగిలినప్పుడు ఆ ఆవుకు కూడా ఆ వ్యాధి సంభవించే ప్రమాదం ఉంది. మనం ముఖ్యంగా రేబీస్లో చూసుకుంటే 2 దశలు ఉంటాయి. ఒకటి ఫ్యూరియస్ ఫాము, 2 డంబ్ ఫాము. ఈ ఫ్యూరియస్ ఫామ్లో ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కాటుకు గురైనటువంటి ఆవు కానీ గేదె కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ప్రవర్తించి వారం రోజుల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ డంబ్ ఫామ్లో మనకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. సెలైవేషన్ ఉంటుంది, విపరీతంగా చొంగ కారడం అనేది జరుగుతుంది, పెరాలసిస్ వచ్చి చివరికి చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక రెండవ వ్యాధి యాంత్రాక్స్. ఈ యాంత్రాక్స్ అనేటటువంటి వ్యాధి కూడా బ్యాసిల్లస్ యాంత్రాక్స్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోకుతుంది. దీని యొక్క స్పోర్స్ అంటే సిద్ధబీజాలు భూమిలో కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోతాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో పశువులను కానీ మేతకి ఈ సీజన్లో మనం పంపించినట్లయితే దున్ననటువంటి భూములు, వెర్జిన్ ల్యాండ్స్ ఉంటాయి, మెట్టు భూములు, అటువంటి భూముల్లో ఈ యొక్క మేయడం వలన అవి ముక్కు ద్వారా శరీరంలోకి, గడ్డి ద్వారా శరీరంలోకి
ప్రవేశించి ఈ గొర్రెల్లో యాంత్రాక్స్ అనేటటువంటి వ్యాధిని కలుగజేస్తాయి. ఈ యాంత్రాక్స్ వచ్చినటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ పశువులు కానీ ఎక్యూట్ దశలో 24 గంటల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ చనిపోయినప్పుడు వీటి యొక్క నవరంధ్రాల నుంచి కూడా రక్తము బయటకు రావడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ఇది యాంత్రాక్స్ వలన చనిపోయింది అనేటటువంటి ఇది గమనించాలి. ఇది యాంత్రాక్స్ వ్యాధి వలన చనిపోయిందని తెలియక రైతులు చాలామంది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గొర్రెలు మాంసం చేసి తినటం అనేది జరుగుతుంది. ఈ తినటం వలన ఈ యాంత్రాక్స్ అనేది 3 రకాలుగా మనకి, ఒకటి క్యూటేనియస్ యాంత్రాక్స్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ కలుగజేసి పెద్ద పెద్ద కురుపులు స్కిన్ మీద ఏర్పడి చాలా బాధను కలుగజేస్తుంది. అదేవిధంగా ఎంట్రిక్ యాంత్రాక్స్ అంటే విపరీతమైనటువంటి విరోచనాలు, ఎన్ని మందులు వాడినా సరే విరోచనాలు తగ్గవు. ఇక మూడవది న్యూమోనిక్ యాంత్రాక్స్ అంటే మీకు ఊపిరితిత్తులు శ్వాస పీల్చుకోవడము చాలా కష్టంగా ఉండి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో సడన్గా గొర్రెలు కానీ మేకలు కానీ చనిపోయినప్పుడు పశువైద్యుడు వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత కానీ ఆ కళేబరాలని ఓపెన్ చేయకూడదు. ఒకవేళ చనిపోయినటువంటి గొర్రెలను కానీ మేకలను కానీ 5-6 అడుగుల లోతుకు తవ్వి దానిలో పూడ్చిపెట్టాలి. పైన ఉప్పు కానీ పొడి సున్నం కానీ వేసి పూడ్చిపెట్టాలి. మూడవది లెప్టోస్పైరోసిస్. ఈ లెప్టోస్పైరోసిస్ అనేది ఎలకల నుంచి వస్తుంది. ఇది మనుషుల్లోనే వస్తుంది, పశువుల్లోనే వస్తుంది. ఈ లెప్టోస్పైరోసిస్లో ముఖ్యంగా కాలేయం దెబ్బతిని జాండీస్ వంటి లక్షణాలు కనిపించి మనుషులు చనిపోవడం అనేది జరుగుతుంది. అదే పాడి పశువుల్లో అయితే పాల ద్వారా రక్తము కారడం అనేది జరుగుతుంది. ఇది గమనించిన వెంటనే వైద్యము చేసినట్లయితే నివారించవచ్చు. ఈ ఎలుకల వల్ల ఏ రకంగా వస్తుంది వ్యాధి అంటే, మనము గొడౌన్స్లో దానా నిలువ చేయడం అనేది జరుగుతుంది. ఆ దానా పైన ఈ ఎలుకలు తిరిగి వాటిపై వాటి యొక్క మల విసర్జన చేయడం ద్వారా తద్వారా ఆ దానా కలుషితమై అవి పశువులు తినడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లిస్టీరియోసిస్, దీన్ని సర్క్లింగ్ డిసీజ్ అంటారు. ఇది కూడా జంతువుల నుంచి మనుషులకి వస్తుంది. అదేవిధంగా అతి ప్రమాదకరమైన వ్యాధి టీబీ. టీబీ కూడా మనుషుల నుంచి జంతువులకు వస్తుంది, జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. అదేవిధంగా క్యూ ఫీవర్ అనేటటువంటిది కూడా జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పశుపోషకులు అంటే, పశువును తాకిన వెంటనే చక్కగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. కొంతమంది రైతులు ఎక్కువ అభిమానంతో ప్రేమతో వాటికి మేత కూడా తినిపించడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం తప్పులేదు, కానీ వెంటనే వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా ముఖము కడుక్కోవాలి. వాటికి ఎప్పటికప్పుడు టీకాలు కానీ వేసుకున్నట్లయితే మనము ఈ యొక్క జూనోసిస్ వ్యాధుల్ని మనుషులకి సాగకుండా అరికట్టవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ముసురు వానలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే అనంతపురం జిల్లాలో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభమై 2 నెలలు కావస్తున్నా దాదాపు 11 మండలాల్లో నేటికీ విత్తనం వెయ్యని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా జులైలో లోటు వర్షపాతం నమోదు కావడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేస్తూ ఉండగా ఇప్పటివరకు కేవలం 17% మాత్రమే రైతులు విత్తనం వేశారు. ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాగైన పంటల పరిస్థితిపై వివరాలను మనకు అందిస్తున్న అనంతపురం జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మతో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా చినుకు జాడ లేకుండా పోయింది. సాగు కోసం రైతులు అన్నీ సిద్ధం చేసుకున్న చినుకు రాలని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరమ్మ గారు మనతో ఉన్నారు. మేడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏంటి పరిస్థితి మేడం? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఈ మాన్సూన్ సంబంధించి ఏం చెప్తున్నారు?
ఇప్పుడు అనంతపురం జిల్లా చూసుకుంటే అండి మనకి జూన్ నెలలో వర్షపాతం సాధారణ వర్షపాతం అనేది 61 మిల్లీమీటర్లు గాను 147 మిల్లీమీటర్లు నమోదైంది. అదేవిధంగా జూలై మాసంలో చూసుకుంటే కనుక మనకి సాధారణ వర్షపాతం 63 మిల్లీమీటర్లు అండి. ఈనాటి వరకు చూసుకుంటే 47 మిల్లీమీటర్లు సాధారణం కాగా ఇప్పటి వరకు కూడా 18 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే -61% డెఫిసిట్లో ఉన్నామండి జూలైలో. పంటల సాగు వివరాలు చూసుకుంటే కనుక మన జిల్లాలో సాధారణ విస్తీర్ణం 3,46,000 హెక్టేర్ల వరకు కూడా మనం వివిధ పంటలు సాగు చేస్తున్నాము. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు వేరుశెనగ 1,97,000 హెక్టేర్లు అనేది సాధారణ విస్తీర్ణం ఉంది. దానికి గాను ఈ సంవత్సరం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు మనకు 38,000 హెక్టేర్లు మాత్రమే మనకి విస్తీర్ణం అనేది వేరుశెనగ వేయడం జరిగిందండి. మన శాస్త్రవేత్తల చెప్పేదాన్ని బట్టి చూస్తే కనుక జూలై మాసం వరకు కానీ నెక్స్ట్ ఇంకా ఆగస్టు మొదటి వారం వరకు కూడా వేరుశెనగ వేయచ్చు అని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. జూన్ మొదటి వారంలో కొంత వర్షాలు వచ్చాయి. అప్పుడు కొంత అంటే ఒక 3% నుంచి 9% వరకు విస్తీర్ణం సాగైంది. ఆ పంటల పరిస్థితి ఎలా ఉంది మేడం? జూన్లో పడిన వర్షపాతం దాంట్లో చూసుకుంటే 8% వరకు కూడా మనకు వేరుశెనగ సాగు చేస్తున్నారు. ఆ పంటల్లో కూడా అడపాదడప అంటే ఎక్కడైతే కొద్దిగా చినుకు అనేది కొద్దిగా 1.1 2.5 పడిన చోట ఇప్పటి వరకు కూడా విదరింగ్ సిచ్యువేషన్ అనేది రాలేదండి. ఎర్లీగా పడిన పంట అంతా కూడా జూన్లో వేసిన పంట అనేది మనకి 40 రోజులు ఆ పరిస్థితుల్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అండి మన వేరుశెనగలో K6 అనమాట కదిరి 6 వెరైటీని మనము 76,000 క్వింటాల్స్ వరకు కూడా 86,000 మంది రైతులకి సరఫరా చేయడం జరిగిందండి. ఆల్రెడీ మే 24 నుంచి కూడా కంటిన్యూ చేయడం జరిగిందండి. ఇప్పుడు కూడా చివరి దశలో కూడా ఇంకెవరైనా రైతు వచ్చినా కూడా మనం ఇవ్వడానికి ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఈసారి వ్యవసాయ శాఖ ద్వారా ఏ పంటల విత్తనాలు రాయితీతో ఇచ్చారు మేడం? ఇప్పుడు మనము వేరుశెనగ 40% రాయితీతో ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కంది చూసుకుంటే కనుక కందిని కూడా మనము 2,300 క్వింటాల్స్ వరకు కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. కందిలో LRG 52 వెరైటీ అనమాట. దానికి రైతాంగం ఎక్కువగా కూడా మనకు తెలుసు కందిలో ఎక్కువగా హైబ్రిడ్స్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఏపీ సీడ్స్ వారి ద్వారా ఇచ్చే విత్తనాల్లో మన వెరైటీస్ ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని కూడా మనము డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో ఆల్రెడీ కంది అనేది ఇంకా కొనసాగుతూ ఉందండి. కందికి మనకి ఇంకా టైం ఉందండి. ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా కంది వేసుకోవచ్చు సార్. ఇప్పుడు దాకా క్షేత్రస్థాయిలో ఏ పంటలు ఎంత శాతము విస్తీర్ణంలో సాగు చేయబడ్డాయి? ఇప్పుడు మనకి క్షేత్రస్థాయిలో చూసుకుంటే అండి వేరుశెనగలో చూసుకుంటే 38,000 హెక్టేర్లు 17% సోయింది. అదేవిధంగా కంది చూసుకుంటే కనుక ఒక 17,000 హెక్టేర్లో 15% సోయిందండి. మిగతా కొంత మనకి ఎక్కడైతే బోర్లు ఉంటాయో అక్కడ దానికి మొక్కజొన్న కూడా సాగు అవడం జరిగింది. కొంత జొన్న కానివ్వండి అదే కొర్ర కూడా కొద్దిగా విస్తీర్ణంలో సాగు చేయడం జరిగిందండి రైతాంగం అంతా. దీన్ని చూసుకుంటే కనుక మొత్తం మన జిల్లాలో ఈనాటి వరకు చూసుకుంటే కనుక 3,46,000 హెక్టేర్లకు గాను 83,800 హెక్టేర్లు అంటే 24% వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒక్కసారిగా వర్షాలు వస్తే ఎరువులకు ఒకేసారి డిమాండ్ పెరుగుతుంది జిల్లా అంతటా. ఎరువుల నిల్వలు అలాగే దీనికి సంబంధించి వేసిన పంటలకు పురుగు మందులు సంబంధించిన నిల్వలు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు మనకి సార్ ఇప్పటి వరకు 83,000 హెక్టేర్లోనే పంటలు సాగు చేస్తున్నాము. మన జిల్లాలో చూసుకుంటే కనుక మనకు రెగ్యులర్గా కూడా ఇక్కడ రేక్ పాయింట్స్ కూడా మన దగ్గర ఉంది. ఇక్కడ రాప్తాడు ప్రసన్నాయపల్లిలో కూడా రేక్ పాయింట్ ఉందండి. ఎరువులు కూడా ప్రస్తుతం వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజను అదును దాటిపోయాక వర్షాలు వస్తే ఈ అదును దాటిన తర్వాత వేసే పంటలకు సంబంధించి ఏదన్నా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారా? జూలై ఎండింగ్ వరకు కూడా మనము ఈ పంటల యొక్క సాగును సరళిని చూసుకుని తర్వాత ప్రత్యామ్నాయ పంటల కోసం కూడా మనం అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రత్యామ్నాయ పంటల్లో కూడా ఈ నెలాఖరు వరకు కూడా మనకి ఏ మండలాల్లో కానీ ఒక గ్రామ స్థాయిలో కానీ సాధారణ విస్తీర్ణం ఎంత ఉంది, నెక్స్ట్ ఎంత పంటలు కవర్ అయినవి, మిగతా లెఫ్ట్ ఓవర్ ఏరియా ఎంత ఉంటుంది అని మనం అంచనా చేసి లెఫ్ట్ ఓవర్ ఏరియాకి కూడా ప్రత్యామ్నాయ పంటలు ఏ పంటలు వేసుకోవడానికి రైతాంగాన్ని మొగ్గు చూపుతారనేది కూడా మనము ప్రతిపాదనలు కూడా తయారు చేసుకోవడం జరుగుతుందండి. ఆగస్టులో కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంది అది పంటలు వేసుకోవచ్చు. అంతేకాకుండా కొంత జొన్న కూడా వేస్తారు, కొర్ర వేసుకోవచ్చు అండి, ఉలవలు వేసుకోవచ్చు, కౌపి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ప్రత్యామ్నాయ పంటలకి రైతాంగానికి అందించడానికి కూడా మేము అన్నీ కూడా రెడీ చేస్తాం. గత సంవత్సరం కన్నా ఈసారి వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, అయితే ఆగస్టులో వర్షాలు కురిసే అవకాశం ఉంది, దానికి తగినట్లుగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నామని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.